హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి కార్నర్ బిట్స్ అయితే మీ ముందుకైతే రావడం జరిగిందండి. చూస్తున్నాం కదా, 130 స్క్వేర్ యార్డ్స్లో మంచిగా మెయిన్ రోడ్ మీద అయితే ఈ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒకటి కాదండి, 2 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. 130 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్. ఈ ప్రాపర్టీ మాత్రం కార్నర్ బిట్ అండి. ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ బిట్ అనమాట. చూస్తాం కదా, కార్నర్ బిట్ ఇది వచ్చేసి మనకు ప్రాపర్టీ ముందు 25 ఫీట్ రోడ్ కూడా ఉందన్నమాట. చాలా మంచిగా G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 100% వాస్తు ఉంటుందన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. మొత్తం వర్క్ అయిపోయింది. ఫైనల్ టచ్అప్లో అయితే ఈ ప్రాపర్టీ అవుతుంది. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది ఇంజాపూర్ అండి. CRPF కాలనీలో అయితే ఉందన్నమాట. మెయిన్ రోడ్ 600 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. ఒకటి కాదండి, 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది కార్నర్ బిట్, ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 130 స్క్వేర్ యార్డ్స్ అండి. ఒకసారి ప్రాపర్టీని అయితే మీరు చూస్తూ ఉండండి. డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 30x39 అన్నమాట. ప్రాపర్టీ మంచి లొకేషన్స్లో ఉన్నాయండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా 1 by 1 అయితే చూద్దాం. దీనికి ఏంటంటే మనకు ఒక షట్టర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ షట్టర్కి మనకి ఈజీగా ఏంటంటే ఒక 8,000 రెంట్ రావడం జరుగుతుంది. కింద సింగిల్ బెడ్రూమ్ ఉందండి. దానికి ఒక 10,000 to 12,000. గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు ఒక 20,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ఎంట్రేటప్పుడు 2 గేట్స్ అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ఒకటి పక్కకే మనకు ఇంకొకటి 4 ఫీట్ గేట్స్ కూడా తీసుకున్నారనమాట. దీనికి బోరు, మామూలుగా సంపు, అదేవిధంగా మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి లోపలికి ఎంటర్ అవ్వడం. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ వస్తుందండి. పార్కింగ్ చూస్తున్నాం కదా, మంచి ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. పక్కకే ఇక్కడ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. చెప్పినాను కదా, మీకు ఇక్కడ సంపు ఉందండి, పక్కకే బోర్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు పైన ఫాల్ సీలింగ్ చూడండి. మనకు పార్కింగ్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. చాలా మంచిగా అయితే ఉంది. అదేవిధంగా ఇది మనకు రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసింది అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి. దీనికి 2 ways ఇచ్చినారు. ఇటు ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ కూడా ఇంకో డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే చుట్టూ చూడండి, చుట్టూ కూడా మనకు మంచిగా టైల్స్ అయితే తీసుకున్నారండి. మంచి టైల్స్ తీసుకున్నారు. పార్కింగ్ కూడా కింద కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. వీటికి ఏవైతే డోర్స్ యూజ్ చేసినారో ఇవి కంప్లీట్ ఇండియన్ టేకే అండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి ఎంటర్ కానీ. లోపలికి ఎంటర్ కానీ ఫస్ట్ మనకు హాల్ అయితే రావడం జరుగుతుంది. హాల్లో కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అండి. వాస్తు ప్రకారం మనకు నార్త్ సైడ్ మంచి ప్రెస్ డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మన టీవీ పెట్టుకోవడానికి మంచిగా ఒక ప్రొవిజన్ అయితే ఇచ్చినారండి. ఇక్కడ చూస్తే మంచిగా గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. కింద మొత్తం మంచి షెల్ఫ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా కంప్లీట్ వుడ్ విండోస్ తీసుకున్నారు అనమాట. మనకు టీవీ యూనిట్ బ్యాక్ సైడే ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారండి. ఇది కూడా మంచి 6 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. దీనికి విండో కానీ, గ్రీజర్ పాయింట్ కానీ, షవర్ పాయింట్స్ అన్ని ఇచ్చినారండి. ఈవెన్ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూద్దామండి. కిచెన్ కూడా మంచిగా చాలా బ్యూటిఫుల్గా మంచిగా ఉందండి. ఒక 4-5 మెంబర్స్ ఉండడానికి చాలా మంచిగా సరిపోతుంది. సింగిల్ బెడ్రూమ్ అయితే మంచి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నాండి. గ్రానైట్తో ప్లాట్ఫామ్, చుట్టూ కూడా టైల్స్, మంచిగా విండో. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న పూజ గది కూడా ఇచ్చినారండి. చూస్తున్నాం కదా, రెంటర్స్ కోసం చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగిందనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ మీకు బెడ్రూమ్ చూపిస్తానండి. బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉందండి. మంచిగా విండోస్ విషయానికి వస్తే 4x4 వుడ్ విండోస్ తీసుకున్నారండి. మంచిగా పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. పక్కకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు అన్నమాట. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ అండి. 10,000 to 12,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. మనకు షట్టర్ వచ్చి షట్టర్ ఉంది కదండి. షట్టర్ వాళ్ళకు కూడా ఇది రెంట్కి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తే గ్రానైట్తో స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా ఉందన్నమాట. రెంటర్స్ కోసము, అవుటర్స్ కోసం కూడా. మనం పైకి వెళ్దామండి. పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ అయితే స్పేషియస్గా తీసుకున్నారు. రైలింగ్ పెట్టిలేదని పెట్టిచ్చేస్తారనమాట. ఇట్లా మనం వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇక్కడ గ్లాస్ విండోస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంత వర్క్ అయిపోయిందండి. ఫైనల్ టచ్అప్లో అయితే ఉంది. ఇప్పుడు మనము బాల్కనీలో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ చాలా స్పేషియస్గా ఉందండి. దీని కూడా ఇంకా రైలింగ్ రాలేదండి. గ్లాస్తో రైలింగ్ వస్తాయని చెప్పేసి ఓనర్ చెప్పినాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చి మనకు నార్త్ సైడ్ తీసుకున్నారండి. ఇది సింహద్వారం అనమాట. ఒకసారి డోర్స్ కూడా చూపిస్తాను. ఈ డోర్స్ కూడా మనకు
కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నారండి. మంచి కాలనీలో ఉందండి. ఈ కాలనీ పక్కకే మన సాయిదే ఇంక్లూ అండి. ఇక్కడ వరకు సిఆర్పిఎఫ్ కాలనీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ హౌస్ కూడా సిఆర్పిఎఫ్ కాలనీలోనే ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే మంచి స్పేషియస్గా పెద్ద హాల్ తీసుకున్నారండి. హాల్లో కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారు. ఇక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ అండి. చాలా పెద్ద టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ ఇచ్చినారు. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో ఇచ్చినారు. ఈ విండోస్ చూస్తున్నారండి. ఈ విండోస్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నారనమాట. చాలా పెద్ద స్పేషియస్గా అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇంకో విండో కూడా ఇచ్చినారండి. ఇక్కడ ఇంకో విండో ఇచ్చినారు. మంచి ఫాల్ సీలింగ్ అండి. హాల్ పక్కకే మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక 6 to 8 మెంబర్స్ కూర్చునే విధంగా అయితే ఉందండి. పక్కకే మనకి ఇక్కడ ఒకటి విండో కూడా ఇచ్చినారండి. దీని పక్కకే ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఇది వాష్ ఏరియా అన్నమాట. చూస్తున్నా కదా, ఇది కూడా స్పేషియస్గానే ఉందండి. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ కూడా ఇచ్చినారు. ఈ పక్క హౌస్ కూడా సేల్కి అయితే ఉందండి. ఇది కూడా మనకి ఏంటంటే 130 స్క్వేర్ యార్డ్స్లోనైతే కన్స్ట్రక్షన్ చేశారు. సేమ్ ఇది అది సేమ్ ఉంటాయండి. కాకపోతే ఇది కార్నర్ బిట్, అది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా యూ షేప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లాట్ఫామ్ వచ్చేసి ఇది కూడా గ్రానైట్ యూజ్ చేసినారు. విండోస్ వచ్చి మంచిగా 2x2 ఇట్లా వుడ్ విండోస్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ షెల్ఫ్స్ కూడా మంచిగా షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి పూజ గది అండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందే ఇది కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ కూడా మంచిగా పెద్ద తీసుకున్నారండి. దీంట్లో కూడా విండో కానీ మనకు ఒక 6 seats వరకు టైల్స్, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. కింద కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారండి. ఇక్కడ కూడా షెల్ఫ్స్ కానీ బీరువా ప్రొవిజన్, అదేవిధంగా మంచిగా విండోస్, పైన వచ్చేసి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దనే తీసుకున్నారు. దీంట్లో కూడా విండో తీసుకున్నారు. మంచి ఇక్కడ చూస్తే గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని ఇచ్చినారండి. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా ఇచ్చినారన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్ లాగా కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ డోర్ పెట్టేసుకుంటే ఆ ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారన్నమాట. నెక్స్ట్ పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక్కడ మనకు నార్త్ సైడ్ వచ్చేసి ఒక విండో ఇచ్చినారండి. వెంటిలేషన్ ప్రాబ్లం అయితే హౌస్కి అసలే లేదండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను, ఒక్కసారి వినండి. ఇది వచ్చేసి సిఆర్పిఎఫ్ కాలనీలో ఉందండి. మెయిన్ రోడ్ దగ్గర ఇంజాపూర్ అన్నమాట. ఇంజాపూర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు 500 to 600 మీటర్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. దీని ముందు మనకు 25 feet బిల్డప్ ఏరియా వచ్చేసి 2200 అండి. ఒకసారి మనం ఏం చేద్దామంటే టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి ప్రాపర్టీ చూద్దాం. చూశాక దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా చెప్తానండి. పైకి వెళ్ళడానికి ఇక్కడ కూడా మనకు చూస్తే స్టెప్స్ ఏమున్నాయో 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. మనకు వర్షం పడితే వాటర్ కిందికి రాకుండా, రెయిన్ వాటర్ రాకుండా పైన మనకు హెడ్ రూమ్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, హెడ్ రూమ్ ఇచ్చినారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా మంచిగా విండోస్ కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. ఇన్ ఫ్యూచర్ మీరు ఇంకా 2 floors కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ మీద కూడా కంప్లీట్ కింద మొత్తం ఫ్లోరింగ్ చేసినారు, వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్. నెక్స్ట్ ఇక వాటర్ ట్యాంక్స్ విషయానికి వస్తే బోర్ వాటర్ ఒకటి, మున్సిపల్ వాటర్ ఒకటి పెట్టుకోవడానికి మంచి కంపెనీ ఆశీర్వాద్ గోల్డ్ వాటర్ ట్యాంక్స్ తీసుకున్నారు. ఒక్కొక్కటి వచ్చేసి మనకు 1000 లీటర్ కెపాసిటీ కలదండి. నెక్స్ట్ మనం బట్టలు ఆరేసుకోవడానికి ఈ విధంగా మనకు రాడ్స్ కూడా తీసుకున్నారన్నమాట. పక్క కీ ప్రాపర్టీ కూడా సేల్కే ఉందండి. ఇది కూడా 130 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది. కాకపోతే అది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. నియర్ బై మన స్కూల్స్, కాలేజెస్ అంటే చాలా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉందన్నమాట ఈ ప్రాపర్టీ. చాలా మంచిగా ఉందండి. చుట్టూ కాలనీ చూడండి, అన్ని హైఫై హౌజెసే ఉన్నాయన్నమాట. అన్నిటికీ నియర్ బై ఉందండి. ఇక్కడికి మనకి ఏంటంటే స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ ఎవ్రీథింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్నాం కానీ ప్రాపర్టీ ప్రైస్ అయితే తెలుసుకుందాము. ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే మనకు 1,25 lakhs చెప్తున్నారండి. నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట. మనకి ఈస్ట్ సైడ్ సింహద్వారం ఉంటుంది, నార్త్ సైడ్ గల్లీ అవుతుందండి. దీని పక్కకే ఇంకో ప్రాపర్టీ ఉంది కదండి, ఆ ప్రాపర్టీ వచ్చేసి 1,20 lakhs చెప్తున్నారండి. దీనికి దానికి ఒక 5 lakhs డిఫరెన్స్ అయితే ఉందండి. మీ ఇష్టం ఉన్న ప్రాపర్టీ తీసుకోవచ్చు. మెయిన్ రోడ్ మీద మంచి ఏంటంటే 25 feet రోడ్ ఉందండి, మంచి కాలనీలో ఉందండి. దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.